రైట్, అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్ కుప్పల. ఇది మా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారికి సంబంధించిన వీడియో. బండి సంజయ్ గారు, మీరు 2 సార్లు గెలిచిర్రు. మీరు ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా చూసుకుంటే మున్నూరు కాపు జనాభా ఎక్కువ ఉంటుంది, రాజకీయంగా చైతన్యవంతంగా ఉండే జనాభాని అందరికీ తెలిసిన విషయం. సరే, ఇది మున్నూరు కాపుల జనాభా ఎక్కడైనా ఒక డామినేషన్ కార్యక్రమం ఉంటుంది. మున్నూరు కాపుల జనాభానే కీలకంగా రాజకీయంలో ఒక కీరోలు చూపిస్తుందని అందరికీ తెలిసిన విషయమే. గౌరవ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు, మీరు చొప్పదండి నియోజకవర్గంలో ఎంతమంది మున్నూరు కాపులను పేదలను దగ్గరికి తీసిరు? ఎంతమంది పేదలకు సాయం చేసిర్రు? మీ పార్టీ కాదు, కేవలం మీ పార్టీలో ఉన్న మున్నూరు కాపులకు కూడా నేను ఈ వీడియో చూపిస్తాను. ఈ వీడియో చూడాలి, ప్రత్యేకించి వాళ్ళ గురించి చేయాలి. బీజేపీ పార్టీ మీ బండి సంజయ్ ఎక్కడన్నా డ్యామేజ్ అవుతుందంటే చొప్పదండి నియోజకవర్గంలో కేవలం బీజేపీలో ఉన్న కొందరు మున్నూరు కాపుల వల్లనే బండి సంజయ్ డ్యామేజ్ అవుతాడు. ఎందుకంటే మీ కుల రాజకీయాలు చేయబట్టే, ఓపెన్గా చెప్తున్నా, మీ కుల రాజకీయాలు చేయబట్టే, మీ కుళ్ళు వ్యవస్థ చేయబట్టే బీజేపీ పార్టీని బండి సంజయ్ని డ్యామేజ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నది ఎవరంటే బీజేపీ పార్టీలో ఉన్న కొందరు మున్నూరు కాపులే. నేను అందరూ అంటలేను. ఒక మున్నూరు కాపులే ఓట్లు వేస్తే బండి సంజయ్కి ఈ గంగాధర మండలంలో 28,000 ఓట్ల పైచిలకు ఓట్లుంటే 22,000 ఓట్లు రాలే. మీ బీజేపీలో ఉన్న కొందరు మున్నూరు కాపులు వేస్తేనే రాలేదు. కానీ మీరు గెలిచిన తర్వాత ఏంటంటే బీజేపీ పార్టీ గురించే మాట్లాడుతున్నాయి. ఇతర పార్టీల సంగతి పక్కకెట్టి, ఇతర పార్టీల మున్నూరు కాపుల సంగతి పక్కకెడితే రాజకీయంగా చైతన్యం ఉన్నామని చెప్పుకుంటున్నా మీ మున్నూరు కాపులు, మన మున్నూరు కాపులు, ఇంక్లూడింగ్ నేను కూడా మున్నూరు కాపే కాబట్టి నేను చెప్తున్నా. రాజకీయంగా చైతన్యంగా ఉన్న మున్నూరు కాపులకు బండి సంజయ్ గారు పేదలకు, ఎంతమంది పేదలకు, అందరూ ఇప్పుడు బాగా పైసలు ఉన్న లేరు మున్నూరు కాపులు అంటే, చాలామంది పేదోళ్ళు ఉన్నారు. ఈ పేద మున్నూరు కాపులకు నువ్వు ఏం చేసినావు? చొప్పదండి నియోజకవర్గంలో ఏమైనా ఎక్కడన్నా ఎన్ని ఫంక్షన్ హాల్ కట్టించినావు పేదలకు, లేకపోతే ఎన్ని కమ్యూనిటీ హాల్ కట్టించినావు? ఈ గంగాధర మండలం తీసుకుందాం. గంగాధర మండలంలో ఓ కమ్యూనిటీ హాల్ లేదు, లేకపోతే ఒక ఫంక్షన్ హాల్ కట్టిస్తే పేదోడు ఒక 20,000 30,000 అక్కడ బయట ఫంక్షన్ హాల్ చేసుకునే ఫంక్షను ఇక్కడ ఫ్రీగా చేసుకుంటాడు. అన్ని పుణ్యమాని అదన తలుసుకుంటాడు. బండి సంజయ్ గారు మా కులపోడు కట్టించిండయా, కేంద్ర మంత్రి ఉన్నప్పుడు మా కులపైన కట్టించింది, ఇక్కడ కూడా గవర్నమెంట్ జాగా బాగానే ఉన్నది, మీరు చొరవ తీసుకొని కట్టియ్యి, ఇజ్జేయరి కులపోల కోసం. ఓట్లు వచ్చేటప్పుడేమో బీసీ బిడ్డను, నీకు ఆపదస్తేనేమో బీసీ బిడ్డ, నీకు ఆపదస్తేనేమో బీసీ బిడ్డ, మీకు ఆపదస్తే, మీ కుటుంబానికి ఆపదస్తే బీసీ బిడ్డ, మున్నూరు కాపు బిడ్డ ఎదుగుతూ ఉంటే, కింది స్థాయి నుంచి పైకి ఎదుగుతూ ఉంటే ఓర్చుకోలేక, జీర్ణించుకోలేక సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తూ ఉన్నారని ప్రచారం చేస్తూ ఉంటారు. మేము కూడా చూసినాం, ఇక మళ్ళీ ఎందుకు ఆ లొల్లంతా పెంటంత ఎందుకని నేను ఆ విషయం తీయదలుచుకోలే. నేను కూడా ఎక్కడ కూడా నేను మాట్లాడలే, నేను కింది స్థాయి నుంచి వచ్చినాయి ఆ వ్యక్తి. పాపం మీ భార్య పుస్తలతాడు అమ్ముకొని మీరు కార్పొరేటర్గా పోటీ చేసిరని మాకు తెలుసు. అవన్నీ విషయాలు ఇప్పుడు కింది స్థాయి నుంచే మీరు వచ్చిరని తెలుసు. కానీ మీరు ఎప్పుడైతే మీ లిమిట్ క్రాస్ చేసిరో నేను కూడా నా లిమిట్ క్రాస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు కులం పేరు చెప్పుకొని ఇక్కడ ఏంటంటే మున్నూరు కాపుల మెజార్టీ కులం అంతా బండి సంజయ్కి వేస్తారని చాలా నమ్మకం. మరి ఆ నమ్మకం కొద్ది మీకు ఓటేసిన వాళ్ళకు మీరు ఏ పేదోళ్ళకి సాయం చేసిరు, ఎంతమంది పేదోళ్ళకి సాయం చేసిరు, మీరు లిస్టు బయట పెట్టుర్రి. ఎంతమంది పేదలకు పార్టీలకు అతీతంగా, మీ పార్టీలో ఉన్న వాళ్ళకు చేయకైనా కానీ వాళ్ళు మా బండి సంజయ్ నాకు ఏదో చేస్తారని పాపం వాళ్ళు చేసే ప్రయత్నం చేసుకుంటారు. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు అది అభిమానమో లేకపోతే ప్రేమనో, పార్టీ మీ మీద అభిమానం ఉంటే ఉండని, కానీ మీరు వేరు పార్టీ వేరు అనే విధంగా పార్టీ కోసం, భారతీయ జనతా పార్టీ కోసం పనిచేసే పార్టీ కార్యకర్తలను కేవలం బండి సంజయ్ గురించి పనిచేస్తేనే ఈ పార్టీ ఉంటుంది, లేకపోతే కథమే బండి సంజయ్ లేకపోతే లేదనే విధంగా మీరు చేస్తూ ఉన్నారు. ఇది ఎప్పటికున్నా మీకు ప్రమాదమే. ఒకటి, మళ్ళా మీ దాడుల సంస్కృతి చొప్పదండి నియోజకవర్గంలో ఎక్కడ ఉంది? ఇంతవరకు ఎక్కడైనా చూసిరా? ఈ పెద్ద పెద్ద రాళ్ళు పట్టుకొని, కట్టలు పట్టుకొని, దేశం ధర్మం ఏ దేశం చెప్తున్నది ఇతరులపైన దాడి చేయమని? ఏ ధర్మం చెప్తున్నది ఇతరులపైన దాడి చేయమని? 10 గంటలు, రాత్రి 10 గంటలకు ఏ దేశం చెప్పింది, ఏ ధర్మం చెప్పింది? చొప్పదండి కాన్స్టిట్యున్సీలో ఇంతవరకు అలాంటి సంస్కృతే లేదు. దాడుల సంస్కృతి కేవలం మీరు స్టార్ట్ చేసిరు. ఇది దాడుల సంస్కృతిని గౌరవ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారు మీరు స్టార్ట్ చేసిరు. మీ పరిపాలనకి ఇంత చక్కగా ఉన్నది, మీ పరిపాలన ఇంత చక్కగా ఉన్నది. మీ లిస్టు తీస్తూ ఉంటే అన్నీ బయటపడుతూ ఉంటాయి, ఎవరైనా బయటపడుతూ ఉంటాయి. మీరు దళితులకు ఏ పార్టీ ప్రియారిటీ ఇస్తున్నారు, మీ మున్నూరు కాపులకు ఏ పార్టీ ప్రియారిటీ ఇస్తున్నారు, ఇతర కులాలకు ఏ పార్టీ ప్రియారిటీ ఇస్తున్నారని అన్నీ బయటపడతాయి. అంటే బీజేపీ వేరు, బండి సంజయ్ వేరు అనే విధంగా పరిపాలన చేస్తూ ఉన్నారు. అందరికీ క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. చొప్పదండి నియోజకవర్గంలో ముఖ్యంగా మా గంగాధర మండలంలో ఏదైనా పార్టీ, బీజేపీ పార్టీ లేకపోతే బండి సంజయ్, ముఖ్యంగా బీజేపీ పార్టీని అభిమానించే వాళ్ళు చాలా ఉంటారు. నేను వాళ్ళను ఏమనదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళ పార్టీ కోసం పార్టీ లైన్స్లో పనిచేస్తారు వాళ్ళు క్లియర్గా. సోషల్ మీడియా వేదిక ద్వారా
ప్రశ్నించినందుకు తట్టుకోలేక మున్నూరు కాపు బిడ్డను అనుకుంటే మున్నూరు కాపు బిడ్డ పైనే చంపడానికి వచ్చారు మీరు బండి సంజయ్ అన్నకు అడ్డం వస్తే అడ్డంగా నరికేస్తామని చెప్తా ఉన్నారు. అలాంటి నినాదాలు చెప్తా ఉన్నారు. కంప్లైంట్ ఇచ్చినా అది కేసు కాదని నాకు ముందే తెలుసు. ఎందుకంటే మీరు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఇంత ఇన్వాల్వ్ కాదే ఈ పెద్ద ఎత్తున ఈ వ్యవహారం అంతా నడవదని నాకు తెలుసు. మీకు నిజంగా మున్నూరు కాపుల పైన ప్రేమ ఉంటే గంగాధర మండలంలో ఒక ఫంక్షన్ హాల్ కట్టి పేదోడు బతుకుతాడు. గంగాధర మండలంలో ఎన్ని కమ్యూనిటీ ఎన్ని మున్నూరు కాపు సంఘాలని మున్నూరు కాపు సంఘాలకు సంఘ భవనాలు కట్టిరి. ఎన్ని కట్టేటివి ఆ సంఘ భవనాలు కట్టిరి. కులం పేరు చెప్పుకొని అడ్డం పెట్టుకొని బతకడం కాదు. మాకు కూడా ఉన్నది హక్కు. మరి ఓన్లీ పైసలు ఉన్నోడే మున్నూరు కాపోడా? మరి పైసలు లేనివానికి కులం అవసరం లేదా? కులం లెక్క చేయదా? కులం ఎవడైనా కొడతారు ఇక మీ పైసలు లేనివాళ్ళు అయితే. డబ్బులు లేనివాడైతే మాట్లాడే హక్కు లేదా? డబ్బులు లేనివాడైతే ఇక మీరు అంటే పుట్టుకతోనే డబ్బులు ఉండి పుట్టిరా మీరు? అది సమాధానం చెప్పాలి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే చొప్పదండి కాన్స్టిట్యున్సీలో ఈ బండి సంజయ్ అంటేనే బీజేపీ అంటే బండి సంజయ్. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కూడా ఇక ఎవడు వచ్చినా పార్టీ కోసం పనిచేసేవాడు ఉన్నా కానీ నామ మాత్రమే ఇది జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండల బీజేపీ కొందరు నాయకులకు ముఖ్యంగా మున్నూరు కాపులకు చెప్తా ఉన్నా, మీ మున్నూరు కాపుల పార్టీ కాదు ఇది. కేవలం బీజేపీలో ఉన్న కొందరు మున్నూరు కాపుల పార్టీ కాదు నేను అనేది. మున్నూరు కాపుల పార్టీ నటే టోటల్ మున్నూరు కాపు కాదు. బీజేపీలో ఉన్న కొందరు మున్నూరు కాపుల పార్టీ కాదు ఇది. అందరి హక్కుల కోసం, హిందువులు అంటే మీరు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం హక్కుల కోసం పెట్టిన పార్టీ కాదు. కేవలం హిందువుల కోసం హిందూవాదంతో మీ బీజేపీ పార్టీ ఏర్పడ్డది. బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంది కాదు. లేకపోతే బండి సంజయ్ గారు ఏర్పాటు చేయలే. ఇక తీన్మార్ మల్లన్న విషయం తీసుకుందాం. తీన్మార్ మల్లన్న సంగతి తీసుకుంటే ఇక్కడ ఎక్కడో ఉన్న నన్ను మారుమూల గ్రామంలో ఉన్న నన్ను ఆయన పార్లమెంట్ సభ్యుడు కాదు, ఒక ఎంపీ కాదు, ఒక ఎంపీ కాదు, ఒక ఏది మన ఈ పరిధిలో ఎమ్మెల్సీ కాదు, మన ఈ పరిధిలో ఎమ్మెల్యే కూడా కాదు. ఎక్కడో నల్లగొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుడు ఎమ్మెల్సీ నన్ను ఒక మారుమూల గ్రామం నుంచి తీసుకొచ్చి ఒక నియోజకవర్గంలో ఒక ప్రశ్నించే గొంతుని చేసిరు. మరి మీరు ఎంతమంది లీడర్ని చేసిరు? ఇట్లా మీరు ఇక్కడనే ఉన్నారు కదా. ఇప్పుడు కరీంనగర్ పార్లమెంటు కూతవేటు దూరంలో ఉన్నది. 23 కిలోమీటర్లు 24 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. మీరు ఎంతమంది లీడర్లు తయారు చేశారు? ఎంతమంది ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఎంతమంది ఎస్సీ లీడర్లు తయారు చేశారు? ఎంతమంది ఇప్పుడు రేపు జనరల్ వస్తే ఎంతమంది జనరల్ లీడర్లు తయారు చేశారు? ఎంతమంది కత్తులను తయారు చేశారు? ముఖ్యంగా చెప్పాలంటే షార్ప్ ఉండాలి కదా, అది కూడా ఉండాలి. కేవలం ఒక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఇప్పుడు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కేవలం మున్నూరు కాపులే ఓట్లేస్తే గెలవరు కదా. మీ బీజేపీ పార్టీలో ఉన్న కొందరు మున్నూరు కాపులే ఓట్లేస్తే గెలవరు కదా. నేను అందరు మున్నూరు కాపుల గురించి అడుగుతలేను. మళ్ళా కులం పేరుతో గెలిచి మళ్ళీ కులం పేరుతో మా ఓళ్ళు అందరూ వేసిరు. కులం మీద అభిమానం కొద్దీ మీకు అందరు ఓట్లు వేసిరు. బీజేపీలో ఉన్న ఆయన వేసిండు, కాంగ్రెస్లో ఉన్న ఆయన వేసిండు, బీఆర్ఎస్లో ఉన్న ఆయన వేసిండు, ఇండిపెండెంట్గా ఉన్న ఆయన వేసిండు, ఇతర పార్టీలో ఉన్న వాళ్ళు వేసిరు. మున్నూరు కాపు కాదు, ఇతర పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు మీకు బండి సంజయ్ కేంద్రంలో మీరు చెప్తున్నది ఏంటంటే బండి సంజయ్ని చూసి ఓటేలేడా. మీరు ఒకటి కులం పరంగా ఇట్లా సెంటిమెంట్ తీసుకొచ్చే ప్రయత్నం చేసిరు ఎన్నికల ముంగట. అలాగే మీరు ఎక్కడ కూడా నరేంద్ర మోడీ పేరు చెప్పుకున్నారు. నియోజకవర్గానికి ఏం చేస్తా అని చెప్పలే. నేను అందుకే అడుగుతాను, నియోజకవర్గానికి మీరేం చేస్తున్నారనే చెప్పాలి. నియోజకవర్గానికి కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి ఇది కాదు. మీరు చొప్పదండి కాన్స్టిట్యున్సీకి లేకపోతే గంగాధర మండలకు ముఖ్యంగా మీ మున్నూరు కాపు సామాజిక వర్గానికి మీరు ఏం చేస్తున్నారు, ఏం చేయదలుచుకున్నారు అనేది క్లారిటీ ఇవ్వాలి. కులం అనేది లేదు. కులం అనేది మళ్ళొకసారి అడ్డం పెట్టకూరు మీరు. ఎందుకంటే కులం మున్నూరు కాపు బిడ్డను అనుకుంటే మున్నూరు కాపు బిడ్డలపైన దాడికి పంపించినాం కాబట్టి నేను చెప్తా ఉన్నా. నేను భూత పదం వాళ్ళే మిమ్మల్ని ఏం లేకపోతే నేను ఇష్టం ఉన్నట్టు మాట్లాడలే. ఇది జరుగుతూ ఉన్నది. ఇక్కడ మీరు ఏం చేయదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు సమాజానికి? అసలు మీరు నిజంగా అధికారం వచ్చేదాకానే కులం ఈ పదము ఈ సామాజిక వర్గం అని అడ్డు పెట్టుకుంటారు తప్పితే అధికారం వచ్చినాక నిజంగా ఈ డబ్బు అనేది ఒక స్థాయిలో సంపాదించినాక ఇవన్నీ ఏముండే అని మీరు ఒక సంకేతం ఇవ్వదలుచుకున్నారా? లేకపోతే ఇతర పార్టీ నాయకులకు నేను చెప్తాను, నేను ఓపెన్ చేయాలని చెప్తున్నా, బీజేపీ నాయకులకు కూడా ఓపెన్ చేయాలని చెప్తానా. మున్నూరు కాపు సామాజిక వర్గానికి బండి సంజయ్ గారు ఇతర పార్టీలకు సంబంధించి ఏ పార్టీ అయినా సరే గివి వేసిందని నాకు నాకు వాట్సాప్ చేయరు, నేను చూపెడతా. అట్లా నేను ఏదో వెనక ముందుగా ఆయటోని కాదు. మీ రాజకీయ స్వార్థం కోసం మీరు ఎవరితోనైనా చేతులు కలుపుతారు. మేము రాజకీయ పరంగా విమర్శిస్తే తట్టుకోలేరు. ఇదేనా జరిగేది? అంటే కేవలం ఇక మేము ఇప్పుడు ఇక్కడ మీ జరిగేదని మీ గ్రౌండ్లో జరిగేది అర్థమవుతుంది. బీజేపీ పార్టీ గురించి ఎవరైతే పనిచేస్తారో వాళ్ళని కథం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది 100% మీ పార్టీలో జరుగుతున్నది. ఇది క్లియర్. కేవలం మీకోసం మాత్రమే, కేవలం బండి సంజయ్ అంటే కేవలం మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన బండి సంజయ్ అంటేనే పనిచేస్తే జిందాబాదులు కొడితే జయజయలు కొడితే అది క్లియర్గా
ఎత్తుకునే ప్రయత్నం చేస్తున్నారు అంతే. ఎప్పుడైనా చొప్పదాండి కాన్స్టిట్యున్సీలా లేకపోతే మా గంగాధర మండలంలో ఏదైనా ఇక్కడ మునుగుతుందంటే మీ పార్టీలో ఉన్న కొందరు మునుగు కాపుల వల్లనే పార్టీ కథం అవుతుంది. పార్టీ కాదు, మీ మీ బండి సంజయ్ గారు కథం అవుతారు, వీళ్ళ వల్లనే కథం అవుతారు. ఇక మీరు అనేకమంది ఆరోపణలు చేసిండు. ఒక్క ఆరోపణ నిజం చేస్తే నేను ఇవన్నీ దుగ్గరం మూసుకొని సపరేట్గా పతకు లేకుండా పోతాను. నేను ఒక్క ఆరోపణ అడ్డం తిడ్డం ఆయన ఎక్కడో ఉన్నోడిని నిజంగా పాకిస్తానుడు అని ముద్ర వేయడంలో నేను ఇన్ని రోజులు నేను చూసిన స్వయంగా ప్రత్యక్షంగా నేను చూసేసరికి నాకు దిమ్మ తిరిగిపోయింది. నేనంట అమ్మాయిలను పట్టుకొని కొండవాటికేనండ లేకపోతే ఇంకేదో ఇంకా కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నా. నా ఇంట్లో తిడతా ఉన్నారు. ఏ దేశం చెప్పింది నీకు? ఏ ధర్మం చెప్పింది నీకు? ఏ దేశము ఏ ధర్మము అధర్మము మాట్లాడమని చెప్తుంది? అసత్య ప్రచారాలు చేయమని చెప్తుంది. ఏ ధర్మం చెప్పింది? శ్రీరాముడు చెప్పిండా? హనుమంతుడు చెప్పిండా? రామరాజ్యం అంటే గీదనా? మరి ఎవరు చెప్పిన నీకు ఇట్లా అధర్మం మాట్లాడమని, అసభ్య పదజాలంతో ఇంట్లో దూషించమని, అమ్మను అక్కను ఇట్లా తిట్టుమని ఎవరు చెప్పారు? ఏ ధర్మం చెప్పింది నీకు? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. మీ పతనం ప్రారంభమవుతుంది. మీరు చేసే పనులతోనే మీ పతనం అనేది ప్రారంభమవుతుంది. మీ బీజేపీ పార్టీకి సంబంధించిన ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు ఇక్కడ అసెంబ్లీ లీడర్ ఎవరు చెప్పు? ఎస్సీ కాన్స్టిట్యున్సీలా ఇప్పటికిప్పుడు దమన నిజంగానే ఓ 4 రోజుల తర్వాత ఎన్నికలు వచ్చినాయనుకో, ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఎవరు లీడర్ తయారు చేసినావు? నీ వర్గాన్ని చెప్పు. ఓ లిస్టు బయట పెట్టరు, ఈ లీడర్ని పెడతాం కానీ. ఎక్కడో మారుమూలలున్న నేను ఎక్కడో గౌరవ ఏది ఎమ్మెల్సీ ఇక్కడ కాదు, ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆయనకు నాకు సంబంధం లేకుండా అసలు నేను పార్టీలో కాదు, నేను టీంలో చేరినప్పుడు నాకు అసలు తీర్మానం అంటే ఏ కులం అన్నది కూడా నాకు తెలియదు. అలాంటప్పుడు నేను దగ్గర ఆయన భావజాలం నచ్చి, ఆయన దగ్గర ఆయన ప్రశ్నించే విధానం నచ్చి నేను దగ్గరికైనా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చి నిలబెట్టిండు. ఒక్కడు ప్రశ్నిస్తూనే ఆపుకోలేరు. మీరు రేపు 100 మంది తీర్మానాలను తయారవుతారు. మరి ఏం చేస్తారు? ఏ రాసిన వాళ్ళు అలా చంపుకుంటూ పోతారా? బండి సంజయ్ నాకు అడ్డం వస్తే అంటే మీరు ఈ విషయం ఏంటంటే బీజేపీ కార్యకర్తలు కొందరు మున్నూరు కాపు కార్యకర్తలు అలా బీజేపీలో ఉన్న కొందరు మున్నూరు కార్యకర్తలకు చెప్తానా, మున్నూరు కాపు కార్యకర్తలకు బీజేపీలో ఉన్న కొందరు మున్నూరు కాపు కార్యకర్తలు బండి సంజయ్ కోసం పనిచేసే వాళ్ళకు మాత్రమే చెప్తానా. బండి సంజయ్ అంటే మీ చుట్టపోడుగా, మీకు చుట్టపోడు కావచ్చు, మాకు కేంద్ర మంత్రి, మాకు కూడా మంత్రే. మా రాజకీయ నాయకుడు అంటే అందరూ విమర్శించవచ్చు, మాకు మంత్రే, మాకు రాజకీయ నాయకుడే, మేము కూడా ఓట్లు వేసినాం. మీ చుట్టపోడేం కాదు, మీ తాతనో లేకపోతే మీ ముత్తాతనో కాదు బండి సంజయ్ అంటే. బండి సంజయ్ అంటే ఇంత మీ చుట్టమైనా కానీ రాజకీయ నాయకుడు అన్న విషయం మర్చిపోకుర్రి. జరా అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడరు. మాట్లాడేటప్పుడు ఎవరి మీద ఏం నిందేస్తున్నాం, ఎవరి మీద ఏం ప్రచారం చేస్తున్నాం అనేది దగ్గర పెట్టుకొని మాట్లాడరు. నేను మాట్లాడింది ఏంటిది? ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి మీరు ఎలాంటి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిరా, ఆ యూట్యూబ్ ఛానల్లో ఎలాంటి భాష మాట్లాడుతున్నాడని నేను మాట్లాడిన అంతే. దానిలో తప్పేం లేదు అందులో. అంటే ఎన్నికలు వచ్చేటప్పుడేమో కులం కావాలి, ఏదైనా ప్రాబ్లం వస్తేనేమో సామాజిక వర్గం కావాలి. ఎన్నికలు వస్తే కులం కావాలి, ఏదైనా ప్రాబ్లం వస్తే సామాజిక వర్గం కావాలి. కానీ మనల్ని ప్రశ్నించేటప్పుడు మాత్రం మన కులపోడైనా ఎవడైనా కానీ వాడిని దంచిడిచిపెట్టుడు అన్నట్టు, కొట్టిడిచిపెట్టుడు. ఇక మొత్తం ఇట్లా దాడులు చేస్తాడు. ఇంక వాట్సాప్లలో మొత్తం దాడులు చేస్తాం. అది ఇంకా మీ ఇప్పుడే అయిపోలే అని, ఇప్పుడే ఏమైపోలే, చంపుతారా అంటున్నా. ఈ దాడుల సంస్కృతి ఎక్కడ కూడా మంచిది కాదు. అసలు మీరు కరీంనగర్లో మీరు వచ్చిన తర్వాతనే దాడుల సంస్కృతి పెరిగింది. మొన్న పాడి కౌశిక్ రెడ్డి, గంగుల కమలాకర్ అన్న ఇంటి ముంగట పాడి కౌశిక్ రెడ్డి కారాద్దాలు మొత్తం కొట్టారు. అసలు ఏ సంస్కృతి ఎవరిని ప్రోత్సహిస్తున్నారు? అక్కడ ఇటల రాజేందర్ని దొక్కతందుకు, ఒక బీసీ బిడ్డ, ఒక ముదిరాజు బిడ్డను దొక్కతందుకు కౌశిక్ రెడ్డిని లేపుతా ఉన్నారా? ఏ సంస్కృతి మీది? నేను అవన్నీ తీయడం మొదలు పెడితే మీ రాజకీయ భవిష్యత్తు ఎక్కడ స్టార్ట్ అయింది, మీ రాజకీయంగా ఎవరితో జర్నీ స్టార్ట్ చేసిరని అవన్నీ తీయడం మొదలు పెడితే బాగుండదు. ఎందుకంటే ప్రశ్నిస్తే జీర్ణించుకోవాలి ఒకటి, మళ్ళీ మీరు ఓర్చుకోవాలి. మీరే చెప్పారు నేను భార్య పుస్తకాలు అమ్మి నేను పైకి వచ్చిన అన్నారు. మరి ఇలా 100 కోట్లకి ఎదిగిరు. మరి మీ జీతం పైసలతోనే ఎదిగిరా? మీ జీతం పైసలతోనే ఎదగలేదు కదా. మరి పేదోనికి ఇంత సాయం చేయరు. మరి మీ మున్నూరు కాపు సామాజిక వర్గంలో గంగాధర మండలంలో ఒక ఫంక్షనల్ కట్టిరు పెద్దది. మరి 5-6 కోట్లు పెట్టి ఒక ఫంక్షనల్ కట్టిరు. పేదోడు అన్న తలుచుకుంటాడు కదా. మరి ఇది చొప్పదండి కాన్స్టిట్యున్సీలో జరుగుతూ ఉన్నది, కరీంనగర్ జిల్లాలో జరుగుతూ ఉన్నది. ఈయనకు అడ్డం వస్తే మొత్తం బండి సంజయ్ ఆయనకు అడ్డం వస్తే ఎవరైనా నరికేస్తారట. బండి సంజయ్ ఆయనకు అడ్డొస్తే అడ్డంగా నరికేస్తామని నినాదాలు చేస్తూ ఉన్నారు. ఈ సినిమా డైలాగులు మంచిగా ఉంటాయి, జీవితాలు నాశనం అయినప్పుడు తెలుస్తుంది ఏదన్నది. ఇది మిత్రులారా బండి సంజయ్ గారి కథ. బండి సంజయ్ గారికి ఏమో అయినట్టు అనిపిస్తూ ఉన్నది, నాకు తెలిసి ఏమో అయింది. బండి సంజయ్ గారు అసలు ఒక చిన్న ప్రశ్న వేస్తే జీర్ణించుకోలేకపోతున్నారు, ఆ స్థాయిలో ఉన్నారు.
మిత్రులారా, వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఒక బీజేపీ వాళ్ళు అంటే బీజేపీ అంటే ఓన్లీ మున్నూరు కాపులు ఓట్లేస్తే గెలవలే. ఓన్లీ మున్నూరు కాపులలో మీ బీజేపీ పార్టీలో ఉన్న మున్నూరు కాపులు మాత్రమే ఓట్లేస్తే గెలవలే. గుర్తుపెట్టుకోవాలి బండి సంజయ్ గారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, మీ మైనార్టీ మీరు చెప్తా ఉంటారు కదా ముస్లింలు అని. కరీంనగర్లో ఒక ముస్లిం ఓటు నాకు వేయద్దని చెప్పు ఎప్పుడన్నా, అప్పుడు తెలుస్తుంది మీ కథ ఏందన్నది. ఒక్క ముస్లిం ఓటు నాకు వేయద్దు, లేకుంటే మా హిందువుల ఓట్లతోనే గెలుస్తామని చెప్పారు. ఒకసారి ఓపెన్ స్టేట్మెంట్ ఇరి, అర్థమవుతుంది అప్పుడు మీ రాజకీయ చరిత్ర, మీ కథ. జనాలను పిచ్చోళ్ళని చేసుడు బంద్ చేయాలి ఫస్ట్. ఈ జనాలను పిచ్చోళ్ళని చేసుడు, ఇంటర్నల్గా కుమ్మక్కై మాట్లాడడం, కుమ్మక్కై పని చేసుకోవడం, మళ్ళీ ఏమనంటే మన ఆపద మీద కాస్తే బీసీ వాదం ఎత్తుకోవడం, ఇది కరెక్ట్ కాదు. అందరూ బీసీలే, మరి నేను కూడా బీసీ నన్ను చంపడానికి పైకి పంపించారు కదా మనుషులను. రాత్రిపూట మనుషులను పంపించి కర్రలు పంపించి ఇంత పెద్ద సలపలు బట్టి పైకి ఇసిరేసుడు, ఏమైనా అయితే పరిస్థితి ఏంది? మేము కాదా బీసీలో, మేము కాదా మున్నూరు కాపులో మా ఓట్లేలే, మేము పార్లమెంట్ పరిధిలో మేము ఓట్లేలే. ఇవన్నీ తగ్గించుకుంటే బండి సంజయ్ గారు మంచిగా ఉంటుంది. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా, నేను మాట్లాడిన దానిలో తప్పుంటే మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. బీజేపీలో నా వాట్సాప్ నెంబర్ లోకల్లోకి ఉంటుంది. బండి సంజయ్ గారు ఇతర మున్నూరు కాపులకు, ఏ మున్నూరు కాపు సామాజిక వర్గానికి అంటే ఏ ఇతర పార్టీలో ఉన్న ఏ మున్నూరు కాపుకు ఎంత సాయం చేసిండు, ఏం సాయం చేసిండు అన్నది మీరు కూడా నా వాట్సాప్ నెంబర్కి చెప్పొచ్చు. వాట్సాప్ సెండ్ మెసేజ్ చేయొచ్చు. చేస్తే నేను కూడా చెప్తా డిస్ప్లే మీద. ఇట్లా లిస్టు బయట పెట్టారు, మొత్తం లిస్టు ఏ మున్నూరు కాపుకి ఎంత చేసిండు అన్నది.